భవిష్యత్తు మీదే. ఎందుకు భవిష్యత్తు మీదే అంటే రేపు ఐఏఎస్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే అది మీ నుండే వస్తుంది. ఈ అధికారం మీకు ఇవ్వబడుతుంది అనమాట. మన గవర్నమెంట్ ఏదైతే ఉందో మీ టైంలో మీరు ఏదైతే మీరు చదువు పూర్తి చేసుకుంటారో, ఈ ప్రపంచంలో సేవ చేయడానికి నేను ఉన్నానని వస్తారో వాళ్ళకి క్రెడిట్ వస్తుందన్నమాట. ఈ ప్రభుత్వం ఎలా ఉన్నది మీ టాలెంట్ గుర్తించి మీకు ఇస్తుంది. మనం ఫోకస్ చేయాల్సిన టాలెంట్ బిడ్డ. ఏ గవర్నమెంట్ అన్నా కానీ నథింగ్ బట్ మన గవర్నమెంట్తో సంబంధం లేదు. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను యుద్ధం చేయడం చేస్తున్నాను, యుద్ధం వచ్చినప్పుడు చేయగలరా లేదా. కాబట్టి మీరు చదువుకొని ఈ విద్య ఆయుధాన్ని తీసుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన స్థితి ఎదగడం కోసం ఈ విద్య అనేది ఆయుధంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం మొక్క దశలో ఉన్నాం. ఆ మొక్క దశ నుండి మీరు చుట్టుగా ఫలాలుగా విభజించి ఆ ఫలాలు మీ చుట్టూ ఉన్న వారికి ఆకర్షించడానికి, ఆ చుట్టూ నేడడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ కుటుంబానికి మీరు చుట్టుగా అవుతారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు నేడగా ఉన్నారు కదా, మిమ్మల్ని చదివిస్తున్నారు, మిమ్మల్ని పోషిస్తున్నారు, మీ బాబుతో చూస్తున్నారు. మీకు ఇంకొక జీవితానికి వాడు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనుక ఆ సహాయ సహకారాలు అందరూ మీరేం చేస్తారు, రేపు మీరు కూడా ఒక చెట్టులాగా ఎదుగుతారు. మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ రిలేటివ్స్ మొత్తానికి కూడా మీరు ఆదర్శంగా ఉండాలంటే నిజము సత్యము రెండు ఉంటాయి. ఈ రెండు మీకు తెలుసుంటే ఎక్కడికైనా మనం బ్రతకవచ్చు. ఏంటది? నిజము, సత్యం. నిజము అంటే ఏంటంటే మనకి సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడు? తూర్పున ఉదయిస్తున్నాడు. ఎటు అస్తమిస్తున్నాడు? అది నిజమే కదా, కానీ సత్యం కాదు. సూర్యుడికి ఉదయించడం, ప్రయాణించడం ఉందా? లేదు. ఈ గ్రహం తిరగటం వల్ల మనకు అనిపిస్తుంది, కానీ చూడటానికి వాస్తవానికి సూర్యుడు అలా పొడిచి అలా ఊగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నిజమే కానీ సత్యం కాదు. అలా అన్నమాట. అందుకని మనం ఎప్పుడు నిజం ఒకటైతే దాని అంతరార్థం ఏంటని పట్టుకోగలిగిన వాడే అంత ఉన్నత స్థితికి ఎదుగుతాడు. ఇది ఇచ్చింది మీకు దాంట్లో పాఠాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అది తెలుసుకొని మీరు దాని అంతరార్థాన్ని, భవిష్యత్తుని ఎలా మనం జీవించాలి, ఎలా ఉన్నతంగా ఎదగాలని నేర్పిస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ మనము సీడ్ చేసుకోవాలి. మన మైండ్, మన మనసులో ఏ విత్తనాలు వేస్తాము. జీసస్ చెప్తారు అద్భుతంగా. ఏం చెప్తారంటే జీసస్, మీ మధ్య మీ గట్టి, మధ్య అంటే మైండ్, మనసు. ఆ మనసులో మీరు ఏ విత్తనాలు నాటుతారో అలాంటి ఫలాలు వస్తాయని చెప్పండి. మీరు మామిడి విత్తనం నాటారనుకోండి, జామకాయ వస్తుందా? రాదు. మామిడి విత్తనాలే వస్తాయి. తర్వాత మీరు ఏది చూస్తే అది ఇక్కడ క్రియేషన్ అవుతుంది. దీన్ని థాట్ పవర్ అంటారు. అందుకని మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. ఈ పుస్తకాల్లో ఉన్న విద్యని ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఇలాంటి గురువు యొక్క అంతర్గత మాటల్ని మీరు సాధనగా ఉపయోగించుకుంటే మీ అంతస్థితి, ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఆ చెట్టులో ఉన్నది, రాజులో ఉన్నది, సమస్త జీవరాశిలో ఉన్నటువంటి ఆ పవర్స్ ఎలా వస్తున్నాయి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మశాస్త్రం అంటాం.
ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండడం కోసం మనం ఎలా ఉండాలి భౌతికంగా చెప్పబడితే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇప్పుడు మనకి భౌతిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక విత్తనాన్ని తీసుకొని ఒక మట్టిలో వేసి దానికి రోజు నీళ్లు పోస్తే అది చెట్టు అయి మనకి ఫలాలు ఇస్తుందని నమ్మకంతో ఆ రైతులు ఏం చేస్తారు, ఆ చెట్టు నాటుతారు. కాబట్టి సృష్టి ఏం చేస్తుంది, సృష్టి రహస్యాలు కూడా తెలియాలి మనకి. ఏంటి సృష్టి రహస్యాలంటే నువ్వు ఏది ఇస్తే అది తిరిగి 4 విత్తనాలు వస్తుంది లేదా 10 విత్తనాలు వస్తుంది. ఇది సృష్టి రహస్యం. బాగా గమనించండి. మీరు ఏమిస్తే తిరిగి అది మీ జీవితంలోకి ఎక్కువ రెట్లుగా విశ్వం ఇవ్వడమే పని. అది నువ్వు చెడిస్తున్నావా మంచిస్తున్నావా అనేది సంబంధం లేదు, అది వ్యక్తిగత విషయం. కానీ నువ్వు ఏదిస్తే అది అద్భుతంగా 10 రెట్లు చేసిస్తుంది. అయితే మనం ఏదిస్తున్నామో అనేది ఇక్కడ పాయింట్. కూర్చొని అర్థం కాదు. ఒక రైతుకు 1 ఎకరా భూమి ఉందనుకోండి, ఆ భూమిలో ఒక బస్తా, భూమికి ఒక బస్తా వరి నాటితే ఒక 32 బస్తాలు తీసుకోవచ్చు ఎకరానికి. అదే ఒక విత్తనం నాటామనుకోండి, ఎన్ని కాయలు తీసుకోవచ్చు ఒక విత్తనానికి? ఈ పంచభూతాలు సృష్టిస్తుంది కదా, అవునా కాదు? అందుకనే మన మధ్యలో నువ్వు ఎలాంటి స్వీట్ చేస్తున్నావు ఆత్మ విత్తనాలు అన్ని ఇస్తుంది. ఇది తెలియాలి. భౌతిక స్థితికి ఆధ్యాత్మిక స్థితికి తేడా తెలిస్తే మీరే రారాదు. ఈ దేహం ప్రపంచం, ఆ ప్రపంచానికి మీరే రాదు, కానీ మీకు తెలియదు. కానీ భౌతిక ప్రపంచం ఈ చదువులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రేటెస్ట్ అంతా మీకు బోధిస్తుంది. భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య నువ్వు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలని నేర్పిస్తుంది. ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతంగా ఎలా ఉండాలని నేర్పిస్తుంది. కనుక మనకి భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా తెలిసి ఉండాలి. ఒక విత్తనంలో ఒక మరింతరం కానీ మామిడి కానీ ఉంది, దాంట్లో అంత పెద్ద చెట్టు ఉందా లేదా? ఓకే, అర్థమవుతున్నా మాటలు? ఒకసారి తప్పుడు పట్టుకుని గలుగుతున్నట్టుంది. పెద్ద చెట్టు ఉందా లేదా? చెట్టు అయ్యే శక్తి ఉందా లేదా? ఓకే, రెస్పాండ్ అవ్వాలి. ఓకే, మరి ఆ విత్తనాన్ని పోస్తే చెట్టు కాస్తుందా? కాదు. ఏం చేస్తే చెట్టు వస్తుంది? ఓకే, వెరీ గుడ్. మీరు ఎక్సలెంట్ స్టూడెంట్స్, అన్ని తెలుసు. అందుకే మేడం గుర్తించారు. ఓకే, అలా తెలుసుకో, అలా అర్థమైపోవాలన్నీ. చూడండి, చెట్టు విత్తనాలు చెట్టు ఉందని మీరు కాన్ఫిడెన్స్ చెప్పగలరా లేదా? ఎస్. మీకు ఆకలి విత్తనం ఉంది, అన్ని శక్తులు అందులో ఉండేది తెలుసా లేదా? తెలియకుండా తెలుసుకోవాలి. మీకు ఆ విత్తనంలో చెప్తుంది ఎలా తెలుసు? మీ అమ్మ నాన్న కావచ్చు, మీ పోలీసు కావచ్చు, మీ విలేజ్కి వెళ్ళినప్పుడు అవి చూసి పెరిగారు కాబట్టి మీకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక ఆత్మ విత్తనంలో రోగనిరోధక శక్తులు ఉన్నాయి. కామము, క్రోధము, మరము, వాత్సల్యము, అహంకారము, చిత్తము, మనసు, బుద్ధి, ఆకలి, దర్పిక ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ పడవు కనిపిస్తాయా? అవి కూడా చెట్టు కనిపిస్తుందా? కనపడదు. ఏం చేస్తే చెట్టు కనిపిస్తుంది? అది ప్రాసెస్ చేయాలి. ఓకేనా? ఆ విత్తనాన్ని మరి ఇలాంటి పంటలు చేస్తే వస్తుందా? మరొకదు. మరి బీమా పెట్టడం వస్తుందా? మరొకదు. సిస్టమ్ పెట్టడం మరొకదు. ఎక్కడేస్తే వస్తుంది? చక్కగా చదువు చేసి అందులో ఒక గుంట తీసి ఆ విత్తనం అందులో వేసి ఒక బాధ పెట్టి రోజు అసలు నీళ్ళు వస్తుంటే టక్క 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 పెరిగి అద్భుతమైన ఫలాలు ఇస్తుంది. నువ్వు ఏం జరుగుతున్నావో అసలు రెడ్డి ఇస్తుందా లేదా? ఇస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందా? కాబట్టి ఆ కాయ పడేదాన్ని వెయిట్ చేస్తామా లేదా? ఈ విజయపడితే భౌతిక విజయ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు స్కూల్ పంపించాలి? భవిష్యత్తులో కదా. ఇక వీళ్ళు విద్య చెప్పేటప్పుడు ఎలా ఉంటారు? మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి. భూమి మీద భూమిని కాపాడేవాళ్ళు, పక్షులు కాపాడేవాళ్ళు, అన్ని జాతులు కాపాడటం కోసం మీరు బాగుండాలి. ఈ గ్రహం మీదే. ఈ గ్రహం మీద ఎలా ఉండాలని మనకి ఆధ్యాత్మిక సైన్స్తో పాటు ప్రాపంచిక సైన్స్ కూడా చెప్తుంది. కాలక్రమేణా ఈ టెక్నాలజీ పెరుగుతుంది, మనమంతా దూరం అయిపోయాము. మన మనసు ఈ టెక్నాలజీకి
ఫాస్ట్ ఫుడ్కి వీటికి కనెక్ట్ అయితే తప్ప అదే మన మైండ్ మనకి కనెక్ట్ అవ్వాలి. బాగా పెట్టుకోండి, నేను మెడిటేషన్ నేర్పించడానికి వచ్చాను. ఏంటది మెడిటేషన్? ఏంటి మెడిటేషన్ అని తెలుసుకుంటే మన జీవితంలో అద్భుతమైన వేలాన్ని సృష్టించవచ్చు. మన దేవుడంతా చేసినదే, ఏ దేవుడంతా చేసుకోండి, లోపల ఆత్మశక్తిని గెలుచుకున్నాడు. అదే తీసేసి చెప్పాడు, మీరు పసిపిల్లవాడి వలె అయితే తప్ప ఆ దేవుడు రాజ్యంలో మీరు ప్రవేశించలేదని చెప్పాడు. దానికి అంతరార్థం ఏంటో తెలుసా? దేవుడు రాజ్యం అంటే సత్యంగా అవన్నీ సత్యంగా ఉంటారు వాళ్ళంతా. పరిశుద్ధాత్మగా అయ్యేవాడు. పరిశుద్ధాత్మలు ఎలా ఉంటుంది తెలుసా? మీరే పిల్లలు దేవుడితో సమానం. ఎదిగిపోతే మనసు వస్తుంది. 5 ఏళ్ల పిల్లల వరకు వాడు దేవుడితో సమానం. వాళ్ళు దేవుడు రాజ్యంలో ఉంటారు, ప్రజెంట్లో ఉంటారు. ప్రజెంట్లో ఉన్నవాడు దైవంతో సమానం. గతం అయిపోయింది, మీ గతం అయిపోయింది, మీ భవిష్యత్తు ఇంకా పుట్టలేదు. కానీ మనం ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తాము? అయిపోయింది గతం, మనకు నచ్చలేదు గతం. అట్లా చేశాను, ఇట్లా చేశాను, అప్పుడు అది చేయాల్సింది, ఆ కోర్సు చేయాల్సింది, ఈ కోర్సు చేయాల్సింది అని చెప్పేసి గతం గురించి ఎప్పుడు మైండ్ ఏం చేస్తుంటే ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సైన్స్ ఏమిటో తెలుసా? ఒక రోజుకి ఒక మనిషి 50 నుండి 60,000 ఆలోచన చేస్తాడు, థాట్స్ రిలీజ్ చేస్తాడు తన మైండ్ గురించి. ప్రతి ఆలోచనకి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది, శక్తి ఖర్చు అయిపోతుంది. ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, దీంట్లో ఏది ఆన్ చేసిన ఛార్జింగ్ అయిపోతుందా లేదా? గ్యాస్ అయిపోతుంది, మీరు చూసినా చూడకపోయినా అయిపోతుంది కదా. ఆన్ చేస్తే ఎలాగైతే ఛార్జింగ్ దిగిపోతుందో, మీరు ఉదయాన్నే కళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసేంత వరకు ఏమైపోతుంది? మీ ఎనర్జీ అయిపోతుంది. ఆ ఎనర్జీ దేనికి వాడుతున్నారు మీకు తెలుసా? కాబట్టి అది తెలుసుకోవడమే మెడిటేషన్. తెలుసుకోవడం అందరూ ఎవరైనా సరే సత్యమే చెప్పారు. అది ట్రాన్స్ఫర్ రకరకాలు అయిపోయింది, అది ట్రాన్స్ఫర్ కాలేదు. సత్యం ఒకటే. దైవం మీలో ఉంది, అయితే దయ్యం కూడా మీలో ఉంది. దైవం ఉంది, దయ్యం ఉంది, రెండు ఉన్నాయి. కానీ మైండ్ దేనితో ఉంటే అది వాడవుతారు. అర్థమైందా? మీ దగ్గర కొంచెం భూమి ఉంది, మీరు గంజాయి చెట్టు వేసినా వస్తాయి, మీరు తులసి చెట్టు మామిడి చెట్టు వేసినా వస్తాయి. ఏది ఉపయోగకరం? గంజాయి చెట్టు ప్రమాదకరం. కానీ ఆ భూమి పెంచుతుందా లేదా? దాన్ని దయచేసి అంటే మీరు ఏం కోరుకుంటున్నారని కాదు, మీరు కోరుకున్నది ఇవ్వటమే దైవం. అది వచ్చిన తర్వాత ఎలా అయిపోతారు అనేది అది కర్మ అంటాం. సృష్టి రాయిసారి చెప్పారు కదా, మీరు ఏది స్థితిగా పరిస్థితులే పొందుతారు. కర్మ అంటే పని, అదే గుర్తు కాదు, అదే పెద్ద మాట కాదు, అటువంటి సంస్కృత భాష. కర్మ అంటే పని, మీరు ఏ పని చేస్తారో దాని ప్రతిఫలం మీ జీవితంలోకి వస్తుంది, దాని అర్థం. అందుకని ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్ అర్థము, అంతరార్థము, పరమార్థము మూడు ఉంటాయి. అర్థము, అంతరార్థము, పరమార్థము. ఇప్పుడు మీకు మన చిన్నప్పటి స్కూల్లో బాగా చదివిస్తారు. ఇది ఆవు, ఇది పిల్లి, ఇది కుక్క, ఇది యాపిల్ అని చూపిస్తారు. కాలక్రమేణా మీరు ఎప్పుడు ఆవు చూడలేదు. మీరు 10 సంవత్సరాలు అయిపోయింది, చిన్నప్పుడు చదువుతున్నారు. ఆవు తెల్లగా ఉండను, పాలుచును, పల్లగా పెరుగుతాను, అది అమ్మలాంటిది, అది గడ్డ చేస్తుంది అని మీరు దీని అంటే పుస్తకాలు చదివారు, టీచర్స్ బోధించినారు, మీకు మీ మైండ్ లో ఫీడ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ అయితే లేదా 10 సంవత్సరాల తర్వాత అమ్మమ్మ రోజు లేదా మీ ఊరు వెళ్ళారనుకోండి, ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు మీకు మీ మైండ్ లో దాన్ని కంపారిజన్ చేస్తా లేదా? అవుతే ఎలా ఉంటుంది? ప్రాక్టికల్స్ అవుతారా లేదా? ప్రాక్టికల్ అవుతారు. కనుక ఇక్కడ మీరు ఫీడ్ చేస్తుంది ఏదో ప్రాక్టికల్ కావాలంటే మీ జీవితంలోకి మంచి ఏదో చెడేదో తెలుసుండాలి. అలాగే
slowly open your eyes with a smile. అందరూ చిరునవ్వుతో కళ్ళు ఓపెన్ చేద్దాం. How is the class? Is it nice? శ్వాస మీద ధ్యాస. Concentrate on your breath. Relax your body. I am happy. I am happy. I am happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చెప్పినంత వరకు ఎవరు వెళ్తలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఎంతో ప్రశాంతమైన స్థితిలో ఉన్నాము ఫ్రెండ్స్ మనందరం. Relax your body, relax your mind. మన బాడీని రిలాక్స్ చేద్దాము. అలాగే మన మనసుని కూడా. దేవుడు బయట ఎక్కడ ఉన్నాడని, ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడని ఎదుగుతాము. కానీ ఆ ఎతికేవాడే దేవుడు. అంటే మనలోనే దైవత్వం ఉంది. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ముక్కులోని గాలి ముక్తికి మరిగాలి. రిలాక్స్. ఎంతో ప్రశాంతమైన స్థితిలో అందరం ధ్యానం చేస్తున్నాము. ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా. You also the same class to the medium students. So what you should do?